ఈ చిట్టా కరెక్ట్గా చెప్తే April 16, 2025కి వచ్చింది. అప్పుడు మన చిత్రగుప్తు డిస్టర్బ్డ్ స్టేట్లు ఉండే, సో దీని మీద పెద్దగా ఫోకస్ చేయలే. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ April 16, 2025కి ఒక కథనం వచ్చింది. ఏందనంటే ఎకరాల ల్యాండ్ అంటే సుమారు 21.16 acres ఆఫ్ ల్యాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని అంటాడు. ముఖ్యమంత్రి కంటే నన్ను CEO లెక్కనే పిలువమంటాడు కదా ఆయన 99 పైసాకు ల్యాండ్ ఇచ్చేసిండు. ఎవరెవరికి ఇచ్చిండు అని అంటే TCSకి, కాగ్నిజెంట్కి, విశాఖపట్నంలో 99 పైసా పర్ ఏకర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 21.3 acres అంటే ఇక రూపాయికి ఒక ఎకరం లెక్క TCSకి, కాగ్నిజెంట్కి ఇచ్చేసిండు. ఇక్కడ TCS ఒక IT క్యాంపస్ కడుతుంది, సుమారు 1370 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ TCS 21 ఎకరాలలో కడుతున్న ఈ క్యాంపస్లో 1370 crores పెడుతున్న ఈ క్యాంపస్లో సుమారు 12,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నాయని చెప్పి TCS మాట్లాడుతుంది. ఫ్రెండ్స్, నారా లోకేష్ గారు కూడా మాట్లాడుకుంటే ఏమని అన్నారంటే మా ఒక కళ వైజాగ్ని ఒక IT హబ్ లెక్క చేయాలా అని అనేది, మేజర్ టెక్నాలజీ హబ్ లాగా చేయాలనేది మా కళ, వైజాగ్కి అన్ని హంగులు ఉన్నాయి అని చెప్పి నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. క్యాబినెట్ కూడా సుమారు 87.56 crores కృష్ణపట్నం విలేజ్లో కూడా కేటాయించింది. 220.81 acres నెలతారు విలేజ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఫర్ ఇండస్ట్రియల్ పార్క్స్కి కేటాయించింది. ఎంత? 220.81 acres. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సుమారు 9,000 బాండ్స్ ఇష్యూ చేసింది టు ఇంప్రూవ్ ది ఫైనాన్షియల్ పొజిషన్. అసెంబ్లీ కట్టుకోనీకే 617 కోట్లు, హైకోర్టుకి 786 కోట్లు కూడా కేటాయించినట్టు PTI సోర్సెస్ చెప్తున్నాయి. గిరీష్, April 16ది ఆ రోజు నువ్వు నేను ఆ రోజు తీసుకోలే కథనం, ఇప్పుడు తీసుకున్నా, నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి నేను తీసుకున్నా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనంటే ఇక్కడ ల్యాండ్ పార్సల్స్ మొత్తము రూపాయి ఎకరానికో ఎప్పుడో ఈ CEO మన రేవంత్ అన్న గురువు మళ్ళా ఈయన TCSలకు, కాగ్నిజెంట్లకు ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 12,000 జాబ్ల ప్రొజెక్షన్ చూపిస్తున్నది, పెట్టుబడి 1,300 కోట్లు. మన ముఖ్యమంత్రి కేవలం డేటా సెంటర్లు తీసుకొస్తున్నాడు. ఈ డేటా సెంటర్ల వల్ల ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే నీళ్లు సంకనాకిపోతాయి. ఒకసారి పోయి గూగుల్ చేసుకోరు మీరంతా. మన దగ్గరకు వచ్చేటివి IT ఫర్మ్స్ వస్తలేవు. ఆ రోజు ఒక కంపెనీ వచ్చింది, ఫాక్స్కామ్ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చిందని కాలర్లు ఎగిరేసినాం తెలంగాణలో. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట మాట్లాడతారు కదా, ITని నేనే డెవలప్ చేసిన తెలంగాణలా, హైదరాబాద్లా, అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా దగ్గర రాదు అననే ఒక నినాదం ప్రూవ్ చేద్దామనని గురువు దక్షిణ ఇయ్యనీకి ప్రయత్నం చేస్తున్నాడా? కేవలం డేటా సెంటర్లు ఎందుకు వస్తున్నాయి తెలంగాణకు? నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పంచాయతీ లేదు, నాకు నిజంగా గర్వం అనిపిస్తుంది. నా తోటి తెలుగు భాష ప్రజలు అక్కడ ఆయనను ఎన్నుకున్నందుకు, అక్కడ ప్రాజెక్టులు వస్తున్నందుకు, వాళ్ళ జీవన శైలి మారుతున్నందుకు, వాళ్ళకు జీతాలు ఇప్పిస్తా అని హామీ ఇచ్చి వాళ్ళ జీవితాలను మారుస్తానన్నందుకు నాకు సంతోషంగా ఉంది. అండ్ బై ది వే హీ వాజ్ మై ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఈరోజు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు ప్రాంతీయ వారులుగా, బట్ నేనేమంటున్నానంటే నా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో. అన్నా మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు కేవలం డేటా సెంటర్లు తెస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల నీళ్ళే కరువున్న తెలంగాణలో నీళ్ళ పాలవుతుంటే అసలు ఇక నేను ఏం మాట్లాడాలా? నియత్ మే ఖతరా జోలీ మే పత్రా జోలీ మే ఖతరా నియత్ మే పత్రా అనేది అంటారు కదా, మన తెలంగాణలో సామెత ఉంటుంది. మళ్ళీ మీ నియత్ ఎక్కడ వైపు పోతున్నది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఇవాళ అడగాల్సి వస్తుంది. మనకు వచ్చేటివేమో డేటా సెంటర్లు, ఆడనేమో అబ్సల్యూట్గా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, IT క్యాంపస్లు కడుతున్నారు TCSలు. తెలంగాణను నమ్మే పరిస్థితులలో లేకపోయా, ఎందుకంటే మన దగ్గర స్కిల్ లేకపోయా, ఆ దిశగా ప్రభుత్వం అడుగు లేకపోయా. గ్లోబల్ సిటీగా పేరుకున్న భాగ్యనగర భాగ్యరేఖలు ప్రపంచ సుందరి పోటీలలో మార్చి పాడేశాయి. ఒక డైవర్జన్ పాలిటిక్స్ చూస్తున్నాం తప్ప డెడికేటెడ్ టు ది తెలంగాణ అననే ఒక రాజకీయం మనము కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక చూస్తున్నామా? నా పంచాయతీ ఇక్కడ. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలా ఇప్పుడు ఒకళ్ళు నిన్న నాకెవరో కామెంట్ పెట్టిరు, బెంగళూరులో పనిచేసినాను గిరీష్ నీకు తెలియదు అంటే, తెలవాలని రూల్ ఏమో బ్రదర్, నాకు అర్థం కాదు. RCB ఎవరు గెలిచిరో నీకు తెలియదు అంటే నేను క్రికెటే చూడా, నేను ఇన్ని న్యూస్లు చూస్తా, నువ్వు చూస్తావా? మళ్ళా అరే ఏదో కమెంట్ పెట్టాలా ప్రతిదానికో పంచాయతీ. ఏం బతుకులరా నాయన, నాకు అర్థం కావు కొంతమంది. ఇప్పుడు నేను చదివినా ఇన్ని చదువుతా, నువ్వు చదువుతావు అంతా, నువ్వు చదవవు కదా, నాకు ఎందుకు రాబోయా అని అనుకో, నువ్వు బతుకుతున్నావు. నాకు దూలు ఉంది, నేను చదువుతున్నా. నాకు ఆడ దూల లేదు క్రికెట్లో, నేను చూడా. సినిమాలు పిచ్చి నాకు పెద్దగా లేదు, నేను చూడా. పాటలు వింటా,
అందుకే వాడతా. ప్రాబ్లం ఏందని అంటే నువ్వు రెస్పాన్సిబుల్ తీసుకో, అకౌంటబిలిటీ తీసుకో అనంట. ఇవాళ నీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇవాళ ప్రాబ్లం ప్రభుత్వాలది కాదు బ్రదర్, నేను మీకు చెప్తున్నా ప్రతిసారి. ప్రాబ్లం మనది. నువ్వు క్వశ్చన్ చేసుడు మొదలుపెట్టు. డేటా సెంటర్ల వల్ల నాకు ఉపయోగమైంది, నాకు ఇగో ఇట్లాంటి కంపెనీస్ వస్తే ఉపయోగమైంది, టీసీఎస్, కాగ్నిజెన్స్ ఇట్లాంటి కంపెనీస్ వస్తే నాకు ఉపయోగమైంది. రెస్ట్ మీకు తెలుసుగా. నేను ఐటీ నిపుణులను అడుగుతున్నా, ఏది బెటర్ ఫ్రెండ్స్ నాకు ఒకసారి చెప్పుండ్రి. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఐటీ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో, ఐటీ కంపెనీలలో పనిచేసి కొంచెం కెమెరా ముంగట మాట్లాడే ఇష్టపడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ డేటా సెంటర్స్ ఈ కంపెనీల కంటే మంచివా? కెన్ వి డూ ఏ పోడ్కాస్ట్? మీరు మాకు డేటా ఇవ్వగలుగుతారు? ఐ హ్యావ్ గుడ్ క్వశ్చన్స్ టు ఆస్క్. నేను చెప్తే రాజకీయం అయిపోతుంది. రేవంత్ రెడ్డి నువ్వు ద్వేషిస్తావు, నువ్వు కాంగ్రెస్ పార్టీ, నీది ఐడియాలజీ కాదు అని అంటారు. అరే నాది తెలంగాణ ఐడియాలజీ, భారత్ ఐడియాలజీ రాబాయి. నాది నా ఐడియాలజీ నా మాత గురించి. నేను తెలంగాణ బిడ్డని దోసుకోబోతుంటే బాధ ఎత్తది కదా మాకు. ప్రపంచ సుందరి పోటీలల్లా పరేషాన్ చేసేసారు మొత్తం. ఓ వ్యభిచారం అని చెప్పి ఒక ముద్ర పడిపోయింది ఇలా భాగ్యనగరానికి. ఉద్యోగాలు లేవు, ఉన్న కంపెనీలు పోతున్నాయి, వచ్చే కంపెనీలు వస్తలేవు. మళ్ళీ 12,000 కోట్ల పెట్టుబడి డావోస్లో ఏమైందని అంటే అడగొద్దు, గుడ్డలు కూడా తీసి కొడతా అని అసెంబ్లీలలో మాట్లాడతారు. అరే యూట్యూబర్ కేవలం ప్రశ్నిస్తున్నాడు సార్, మీ దగ్గర సమాధానం ఉండాలనంట. రేవంత్ అన్న క్లియర్ కట్గా అగర్ లాంగ్ టర్మ్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తానంటే క్రిటిక్స్ ఫేస్ చేయాలా, ప్రశ్నల వర్షాలు ఫేస్ చేయాలా. ఫేస్ చేస్తారు. మోడీకి ఎంతమంది అని అన్నారు? మోడీ ఎన్ని ప్రశ్నలు తీసుకోడు? సరే ఆయన ప్రాంప్టర్ పెట్టుకొని మాట్లాడతాడు, నువ్వు కూడా పెట్టుకో, ఓడొద్దరన్నాడు. అరే నేను ఏమంటున్నా, పెద్ద పెద్ద కంప్యూటర్లలో హార్డ్ డిస్కులు ఉంటాయి, ఉండయా? మంచి మంచోళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు నాకు చాలా పెద్దగా ఉంటే ఇట్లా చిట్టాలు బుల్లెట్లు రాసుకొని వస్తా. మనుషులం రా భయ్, మనుషులం. పెట్టుకోవటం కింద ఇట్లా బుల్లెట్ పాయింట్ గుర్తుండాలి కదా నెత్తిలా. బుల్లెట్ పాయింట్ రైట్, ఇది గుర్తు. ఇప్పుడు ఐఫా కోట్ అనగా మాకు గుర్తు వస్తుంది ఇజ్రాయిల్ ఏమైందని అన్నది ఉంటుంది. అట్లా ప్రతి దగ్గర ఒక హింట్ రాసుకుంటాం. నువ్వు కూడా ప్రాంప్టర్ పెట్టుకోరేవంతనే ఓడొద్దు అన్నాడు. నువ్వు హిందీలో పోయి మాట్లాడతావు, బిల్డప్ కొడతావు, ఇంగ్లీష్లో పోయి మాట్లాడతావు, బిల్డప్లో కొడతావు. బట్ తెలంగాణ ప్రజలకు నువ్వు తెలంగాణలో మాట్లాడుకుంటే ఏం చేసినావు అని అంటే కట్టలు కట్టడం. ప్రాబ్లం ఆడొస్తుంది. ఎందుకంటే మా ముంగట అభివృద్ధి ఇక్కడ కనబడుతున్నది. తెలంగాణ మళ్ళీ మీకు తాకట్టు పెట్టిందా అని చెప్పి నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్కి తాకట్టు పెట్టిందా అని అడుగుతున్నా నేను. సదుద్దేశంతోనే మీకు ఓటేసినాం, గెలిపించుకున్నాం, తర్వాత సంక నాటిపోయినాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.